శ్రీ దక్షిణామూర్తి వాస్తు మరియు జ్యోతిష్య సలహాల కోసం సంప్రదించండి. 100% మీ జన్మ నక్షత్రానికి సరిపడే విధంగా ఆయాది గణితంతో వాస్తు ప్రకారం మీ ఇంటి ప్లాన్స్ రూపొందించబడను. మీ జన్మ జాతకం పరిశీలించి సరైన మీ జాతకంలో ఉన్నటువంటి ప్రస్తుత గోచార గ్రహ దోషాలు ఏమున్నాయో పరిశీలన చేసి చెప్పబడను. ఇక ఈ వీడియోలో చూస్తే కనుక ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఇంటి ప్లాను సౌత్ ఫేసింగ్ అండి. చూడండి, సౌత్ ఫేసింగ్ ఉన్నటువంటి స్థలము 25 అడుగుల 7 ఇంచులు ఉంది. ఇలా చూస్తే కనుక ఈ స్థలానికి నార్త్ అంటే క్రాస్ ఉన్న స్థలాన్ని సరిచేయించాము. దక్షిణం 25.7 వచ్చేటట్టు, అలాగే నార్త్ వైపు కూడా 25.7 వచ్చేటట్టు క్రాస్ అంతా తీపించేసి స్థలం అంతా కూడాను ఇది కేవలం ఈ 25 అడుగులు అనేది ఇది ఓన్లీ మనకి ప్లెంత్ ఏరియా, అంటే మనం ఇల్లు ఎంత కట్టుకుంటున్నాం అంతే. ఆ తర్వాత అదంతా ఆ మెట్లు అవన్నీ కూడాను ఎక్స్టెన్షన్ అండి అది. ఇకపోతే మనకి 25 అడుగులు ఉన్నటువంటి దక్షిణం ఫేసింగ్ వీళ్ళకి పడమర వైపు వెళ్ళడానికి అవకాశం లేదు. పడమర 21 అడుగులు 9 ఇంచులు, అలాగే తూర్పు 21 అడుగుల 9 ఇంచులు. దక్షిణం వైపు 25 అడుగుల 7 ఇంచులు ఉన్నటువంటి ఈ స్థలానికి వచ్చిన సమస్య ఏంటంటే ఈ 20 అడుగుల పొడవులోను 20 అడుగుల వెడల్పులోను ఇద్దరు అన్నదమ్ములకి ఇది ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒకే స్లాబ్ కింద అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందువల్ల మనకి శాస్త్రం ఏం చెప్పిందంటే పెద్దవాడు దక్షిణం వైపు ఉండాలి, కొంచెము పెద్దవాడికి చిన్నవాడి కంటే కొంచెం స్థలము ఎక్కువ కేటాయించాలి అని చెప్తారు. దీని అర్థం ఏంటంటే పెద్దవాడికి ఎక్కువ స్థలం ఇవ్వమని కాదు. ఇక్కడ ఈ సెంటర్ ఏదైతే మనం అనుకుంటామో ఇక్కడ 21 అడుగులు 9 ఇంచులు ఉంది కదా, కరెక్ట్ సెంటర్ చేసి ఇద్దరికి సగ భాగం చేసామనుకోండి, అప్పుడు ఈ ఇల్లు ఏమవుతుందంటే సూర్య అనే స్థానం దెబ్బతింటుంది. దెబ్బతినడం వల్ల ఇద్దరికి ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉండవు అన్నట్టు ఆ ఇంటికి. అందువల్ల పెద్దవాడికి కొంచెం పొడవులో కాస్త ఒక అడుగన్న ఎక్స్ట్రా కేటాయించి చిన్నవాడికి అడుగు తగ్గిస్తే అప్పుడు యథాలాపంగా వాస్తు ప్రకారం ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఈ ఇంటికి ఉంటాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ దక్షిణం ఫేసింగ్ 25 అడుగులు 7 అంగుళాలు ఉన్నదానికి ఇక్కడ మనం గేటు ఒకటి ఇచ్చాము. ఎంట్రన్స్లో గేటు అంటే వీళ్ళు దక్షిణ ఆగ్నేయ నుంచి ఇలా లోపలికి వెళ్తూ తూర్పు వైపు 2 డోర్లు పెట్టుకుంటారు. ఎందుకంటే దక్షిణంలో డోర్ పెట్టడానికి అవకాశం లేదు అక్కడ, ఎందుకంటే స్థలము వెడల్పు తక్కువ. ఆ వెడల్పులోనే వీళ్ళకి ఒక వంటగది అలాగే ఒక బెడ్రూమ్ ఏర్పాటు చేయాలి. తద్వారా మనకి దక్షిణ వైపు ద్వారం పెట్టాలంటే వెడల్పు ఎక్కువ ఉండి సరైన స్థానంలో ద్వారం పెడితే అద్భుతమైనటువంటి యోగంగా దక్షిణం ఫేసింగ్ ఉంటుంది. కాకపోతే దక్షిణం ఫేసింగ్లో ద్వారం పెట్టాలి అనుకున్నప్పుడు మనం కనీసం ఇంటి నిర్మాణం, స్థలం కాకుండా ఇంటి నిర్మాణం 36 అడుగులు ఎంచుకుంటే మనకి సరైన ప్లేస్లో ద్వారం అనేది వస్తుంది. ఇక ఆ సంగతి తర్వాత చూద్దాము. ఇక మనం చూస్తే కనుక ఇక్కడ మొదటి పోర్షన్లో ఉన్నటువంటి వ్యక్తి ఇవ్వండి, ఇట్లా ఈ దక్షిణ ఆగ్నేయ నుంచి లోపలికి వెళ్తూ ఈ తూర్పు ఫేసింగ్ ద్వారం ఇది. మొదటి పోర్షన్లో ఉన్న వ్యక్తికి ఇక్కడ ఒక అటాచ్డ్ టాయిలెట్ వాళ్ళు అడిగారు, ఇచ్చాను కానీ బట్ ఇక్కడ టాయిలెట్ వద్దని చెప్పేశాను. ఎందుకంటే ఉన్నదే చిన్న గది, 12 అడుగులు 9 ఇంచులు ఇట్లా వెడల్పు, 10 అడుగులు 9 ఇంచులు పొడవులో మాత్రమే ఉన్నటువంటి ఈ రూమ్లోనే టాయిలెట్ ఇస్తే కంజెస్టెడ్ అయిపోతుంది, మొత్తం ఇరుకు అయిపోతుంది. తద్వారా ఇక్కడ టాయిలెట్ వాళ్ళు అడిగారని డ్రాయింగ్ పెట్టాను కానీ తర్వాత అది నేను తీసేయమని చెప్పాను. ఎందుకంటే ఈ టాయిలెట్ని తీసుకెళ్ళి ఆ మెట్ల అవతల వీళ్ళు కొంత స్థలం ఉంది, ఆ మెట్ల అవతల స్థలం ఉంది, మెట్ల కింద కూడా టాయిలెట్ పెట్టొద్దని చెప్పాను. వీలైతే మెట్ల కింద ఎక్కడ పెట్టాలంటే ఇంటి మదర్ వాళ్ళకు ఆనుకున్నటువంటి మెట్ల కింద కాకుండా దీంతో సంబంధం లేకుండా ఈ అటువైపు ఉన్నటువంటి మెట్లను కింద కావాలంటే టాయిలెట్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఈ ఇంటి మదర్ వాళ్ళకు ఆనుకున్నటువంటి ఇంటికి మనం టాయిలెట్ అనేది కడితే అక్కడ మనకి వాయువ్య దోషం ఏర్పడుతుంది. అందువల్ల అక్కడ వద్దు, కావాలంటే ఇంకా ఇవ్వండి. ప్రహరీ మార్కింగ్ ఇచ్చాం కదా, ఇది దాటిన తర్వాత కూడా వాళ్ళకు 4 అడుగులు ఇంకా స్థలం ఉంది, వేస్ట్ స్థలము, దాన్ని ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఆ వేస్ట్ స్థలంలో మీరు టాయిలెట్స్ కట్టుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ లోపల ఉన్నటువంటి టాయిలెట్ తీసేసాము. ఇకపోతే ఇక్కడ మనము మొదటి పోర్షన్లో ఉన్న వ్యక్తికి ఇక్కడ ఎంట్రీ ఇచ్చి కిచెన్ అనేది తూర్పు మరియు దక్షిణ కార్నర్లో ఆగ్నేయంలో వంటగది అనేది ఇవ్వడం జరిగింది. మరి రెండో వ్యక్తికి ఎక్కడ ఇవ్వాలి వంటగది?
చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు ఒకే సూరు కింద అంటే ఒకే స్లాబ్ కింద కలిసి ఉండేటప్పుడు అంటే ఒకే ఒంటరి గదిని వాడలేరు. వాళ్ళకి వివాహాలు అయిన తర్వాత వచ్చే సమస్యల వల్ల రెండు కాపురాలుగా ఉంటారు కాబట్టి ఎవరి వంట వాళ్ళే పడతారు, ఎవరి తంటాలు వాళ్ళే పడతారు కాబట్టి మరి రెండో వ్యక్తికి కూడా కిచెన్ ఇవ్వాలి. చాలామంది వాస్తు సిద్ధాంతులు కావచ్చు, లేదంటే బిల్డర్స్ కావచ్చు, లేదంటే మేస్త్రులు కావచ్చు, రెండో కిచెన్ తీసుకొచ్చి ఇవ్వండి ఇక్కడే పెడతారు కరెక్ట్గా. అంటే తూర్పును చూసే వంట చేయాలి అనే ఒక నియమము అనేది ఏదైతే ఉందో వాస్తుశాస్త్రంలో అయితే అది లేదు. వాస్తుశాస్త్రంలో ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి. అది ఎలా ఉండాలి? ఇదంతా ఒకే ఇల్లు అయినప్పుడు మాత్రమే ఒరిజినల్ ఆగ్నేయం అనేది దీనికి ఇక్కడ వర్తిస్తుంది. మరి ఇక్కడ రెండో వ్యక్తి మరొక పోర్షన్ ఏర్పడినప్పుడు ఈ ఉన్న తక్కువ స్థలంలో ఇక్కడ కిచెన్ కానీ ఏర్పాటు చేసి తూర్పు వైపు చూస్తూ వంట చేసేటట్టు ఏర్పాటు చేస్తే గనక ఇక్కడ తూర్పు మధ్యస్థానము అంటే ఇంద్ర అనే స్థానము మరియు మహేంద్ర అనే స్థానంలో స్టవ్ అనేది పెట్టడం జరుగుతుంది. అంటే తూర్పు మరియు తూర్పు ఈశాన్యము ఇక్కడ వంట అనేది చేయవలసి వస్తుంది. అప్పుడు ఈ ఇంటికి ఎనర్జీ లెవెల్స్ ఉండవు, అనవసరమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ఏం చెప్పానంటే ఈ డోర్ అనేది కొంచెం అంటే మరీ అవకాశం లేదు కాబట్టి ఈ ప్రైవసీ కొంచెం బెడ్ వేసుకుంటారు, ఇక్కడ మంచం వేసుకుంటారు కాబట్టి ఇంత మనం తప్పనిసరి పరిస్థితుల్లో ఇది చిన్న స్థలము దయచేసి ఒక 50 గజాలు లేదా 60 గజాల్లో మాత్రమే ఇంటి నిర్మాణం జరుపుకుంటున్నారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి. దీంట్లోనే ఒక స్పేస్ అనేది ఒక వదులుకోవాలి, అలాగే మెట్లు ఎక్కాలి, ఇవన్నీ వాడాలి. కాబట్టి ప్లింత్ ఏరియా కేవలము 21 అడుగుల 9 ఇంచులు ఈ బార్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి 25లో 5 అడుగులు 7 అంగుళాలు మనం సందుకు తీసేసాం కాబట్టి ఇంక 20 అడుగులే ఉంటుంది. దీంట్లో ఇద్దరు అన్నదమ్ములకు చక్కగా సెట్ చేయాలి. ఇక్కడ చూస్తే రెండో వ్యక్తికి మనము పడమర వాయువ్యాన్ని చూస్తే పడమర వాయువ్యంలో వంటకి అవకాశం కల్పించాము. వాళ్ళు అడిగారు, ఇదేంటంటే ఎవరైనా సరే తూర్పు వైపే చూస్తూ వంట చేస్తారు కదా, మరి మాకు ఇలా ఎందుకు ఇచ్చారని చెప్పేసి. మా ఊర్లో అంటే ఏలూరు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కనుక తెలుగు రాష్ట్రాలు మొత్తం మీద ఎక్కడ చూసినా కానీ ఈ విధంగా ఎక్కువ శాతం 95% రెండు పోర్షన్ ఉన్నప్పుడు ఇక్కడ ఇచ్చేస్తారు. ఇక్కడ ఇవ్వడం వల్ల ఏంటంటే తూర్పు మరియు తూర్పు ఈశాన్యం అంటే ఇంద్ర మహేంద్ర అనే స్థానంలో వంట చేయటం వల్ల ఆ ఇల్లు ఎనర్జీ కోల్పోతుంది. అందువల్ల ఒకరికి మనం ఒరిజినల్ ఆగ్నేయులు ఇచ్చినప్పుడు రెండో వ్యక్తికి అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు తూర్పు నుంచి ఉదయిస్తాడు, ఇంట్లో సూర్యకిరణాలు మనం వండుకున్న ఆహార పదార్థాల మీద అవి ప్రసరించడం వల్ల ఒక రకమైనటువంటి జీవశక్తి ఏర్పడి మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అదేవిధంగా అదే సూర్యుడు తూర్పున ఉదయించినప్పుడు సాయంత్రం వేళ పడమర వైపు అస్తమిస్తాడు కాబట్టి పడమర దిశలో ఉన్నటువంటి సూర్యకిరణాలు కూడాను సంధ్యా వేళలో ఈ ఇంట్లో ప్రసరించడం వల్ల ఇక్కడ కూడా మనకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలు ఒక జీవశక్తిని ఏర్పరచుకొని మనకి మంచి శక్తిని అందిస్తాయి. అందువల్ల రెండో వ్యక్తికి మనము కిచెన్ అనేది పడమర వాయువ్యంలో అంటే ఉత్తరం గోడకు తగలకుండా పడమర వాయువ్యంలో కిచెన్ అనేది ఏర్పాటు చేసాము. వీళ్ళకంతా వివరించి అర్థమైనట్టు చెప్తే ఇంతవరకు మేము అసలు ఇలాంటి ప్లానే చూడలేదండి, ఎక్కడ చూసినా ఇలాగే మేము 2 కిచెన్లు పెట్టేస్తూ ఉంటామని మేస్త్రి చెప్పడము. ఇంటి ఓనర్ కూడా ఏ ఇంటికి వెళ్ళినా మాకు ఇలాగే ఉంటాయండి, మేము కూడా చాలా దగ్గర చూసాము, కానీ మీరు చెప్పిన విధానాన్ని మేము అమలు చేస్తాము, మాకు ఇది నచ్చింది, అందువల్ల మేము కూడా ఇలాగే పాటిస్తాం మీరు చెప్పినట్టు. ఎందుకంటే మీరు మా మేలు కోరి చెప్తున్నారు కాబట్టి మేము కిచెన్ ఇక్కడే పెట్టుకుంటాం, పడమర వాయువ్యాన్ని చూస్తూ అంటే పడమర దిశ చూస్తూ వంట చేసుకుంటాము, మీరు వద్దన్నారు కాబట్టి ఇక్కడ మేము క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పి చక్కగా వాళ్ళు కూడా విన్నారు. ఎందుకంటే ఒక సామాన్యుడు పాపం ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఆ ఇంట్లోనే 2 వ్యక్తులు నివసించాలి వాళ్ళ ఫ్యామిలీస్తో అనుకున్నప్పుడు ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేయాలి. అలాగే కొంచెం వాస్తు దోషాలు లేకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి వాళ్ళకి మంచి సహకారం అందిస్తే వాళ్ళు కట్టుకునే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఈ ఇంటి ప్లాన్ అడిగిన వీళ్ళు క్రైస్తవులండి. మీకు ఆ రికార్డింగ్ కూడా పెడతాను ఈ వీడియోతోని. వాళ్ళు క్రైస్తవులు. నేను చెప్పాను క్రైస్తవులకు వాస్తు మీద నమ్మకం లేదు కదా అని చెప్పడం జరిగింది. అలా కాదండి, నాకు కొంచెం వాస్తు అంటే నమ్మకం ఉంది, కానీ నాకు వాస్తు ప్రకారం ప్లాన్ కావాలి, మీ పేరు వేరే వాళ్ళు చెప్పారు, అందువల్ల నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేశానండి చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ క్రైస్తవుల అనేది పక్కన పెడితే ముందుగా మనం మానవ జన్మ ఎత్తినటువంటి మనుషులం, జీవరాశుల్లో మనం ఒక జీవి మాత్రమే. అంటే కాకపోతే మనకు మాట్లాడడానికి ఒక వ్యక్తిత్వాన్ని మనం నిరూపించుకోవడం కోసం మనకి మానవ జన్మ అనేది భగవంతుడు ఇచ్చాడు, దీన్ని మనం కాపాడుకోవాలి. ఈ మానవ జన్మ ఇచ్చినందుకు గాను మనం
కొన్ని గుణాలను అలవాటు చేసుకొని ఆధ్యాత్మిక భావంతో చేసుకొని ఏ వ్యక్తికైనా సరే ముఖ్యంగా కావలసింది గాలి, నీరు, ఆకాశం, మనం నివసించడానికి భూమి. ఆ భూమి మీద ఒక ఇల్లు కడుతున్నామంటే ఆ ఒక తల్లి గర్భంలో ఒక పుత్రిక లేదా పుత్రుడు జన్మిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, ఈ భూమి మీద ఒక ఇల్లు ఏర్పాటు అవుతుందంటే ఆ భూమిలో మరొక బిడ్డ అంటే ఇంటి రూపంలో ఉద్భవిస్తుంది, జననం పొందుతుంది అని అర్థం. అందువల్ల ఇంటిని దేవాలయంగా మనం భావించాలి. కాబట్టి ఒక ఇంటిని నిర్మాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా 1కి 4 సార్లు ఆలోచన చేసి, అంటే ఇక్కడ వాస్తు నమ్మమని నేను మీకు చెప్పడం లేదు, కానీ కొంత సైన్స్తో మీరు అనుసంధానం చేస్తూ ఆలోచిస్తే మీకు మైండ్కి కూడా ఎక్కుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా 2 పోర్షన్లు ఉన్న ఒకే స్లాబ్ కింద కిచెన్స్ అనేవి ఇక్కడ వీళ్ళకి ఆగ్నేయం అవ్వచ్చు, కానీ ఇంటి మొత్తానికి చూస్తే తూర్పు ఈశాన్యం అవుతుంది. బాగా గ్రహించండి, ఇదంతా ఒకే స్లాబ్ కింద ఉన్నప్పుడు ఇక్కడ తూర్పు ఈశాన్యం అవుతుంది. అంటే ఇంద్ర మహేంద్ర అనే స్థానాలు ఇక్కడ వంట చేయటం వల్ల బలం కోల్పోయి ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. అందువల్ల ఒరిజినల్ ఆగ్నేయంలో ఒక వ్యక్తికి ఇవ్వాలి. ఇక 2వ పోర్షన్లో ఉన్న వ్యక్తికి మనం పడమర వైపు చూస్తూ వంట చేసుకునే అవకాశాన్ని కల్పిస్తే వాస్తు ప్రకారంగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు, అందరూ బాగుంటారు. ఇలాగే చాలా ఇళ్ళల్లో కూడాను ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లేదా డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఒక 4-5 వేస్తూ ఉంటుంటారు. అలాంటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని వంటగది ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే మంచిది. అందరికీ ఆగ్నేయం అనేది వర్తించదు, దయచేసి గమనించగలరు. స్థలాన్ని బట్టి, స్థల ప్రభావాన్ని బట్టి వాళ్ళ పరిస్థితుల రీత్యా ఆగ్నేయం అంటే వంటగది మారుతూ ఉంటుంటుంది. మనకి 2 పోర్షన్లో ఇది కూడా తూర్పు కదా, ఇక్కడ దీనికి మూలకి ఆగ్నేయం వస్తుందంటే ఇది సపరేట్గా విడిపోవాలి. ఇది సపరేట్గా విడిపోయి ఈయనకి ఒక ప్రహరీ కట్టుకొని అప్పుడు ఆ స్థలంలో అతను ఇల్లు నిర్మించుకుంటే అప్పుడు ఇది ఆగ్నేయం అవుతుంది. అలా కాకుండా ఒకే స్లాబ్ కింద 2 పోర్షన్స్ ఉన్నాయంటే ఇది ఆగ్నేయం అవ్వదు, తూర్పు ఈశాన్యం కింద లెక్క వస్తుంది. ఇది అసలు జరుగుతున్నటువంటి విశేషం. కాబట్టి మీకు ఎవరికన్నా సరే వాస్తు ప్రకారం మీ జన్మ నక్షత్రానికి సరిపడే విధంగా ఆయాది గణితంతో మీకు వాస్తు ప్లాన్ కావాలంటే, అలాగే మీ జన్మజాతకాన్ని పరిశీలించి సరైన ఫలితాలు చెప్పడం కోసం నన్ను సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ డిస్ప్లేలో మీకు ఇస్తాను. వాస్తు మరియు జ్యోతిష సలహాల కోసం మీకు ఇంటి ప్లాన్ కావాలంటే మినిమం ఒక 10 రోజుల ముందు, వీలైతే ఒక 4 రోజుల ముందు కాంటాక్ట్ అయితే, ఎందుకంటే మీ యొక్క జన్మ నక్షత్రాన్ని పరిశీలన చేయాలంటే ముందు మీరు ఒక ఇల్లు కట్టాలి అనుకుంటున్నప్పుడు ఆ ఇంటి నిర్మాణం చేసేటప్పుడు మీ జాతకంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది దాన్ని మనం పరిశీలన చేయాలి. ఒకవేళ చెడు గ్రహాల ప్రభావం ఉంటే గనక దానికి ఫస్ట్ మీరు నివారణ చేసుకోవాలి. అంటే దోష నివారణ నిమిత్తము ఒక పూజ, లేదంటే ఒక దానము, లేదంటే ఒక వృద్ధాశ్రమంలో అన్నదానం, గోశాలలో విరాళం ఇవ్వడము, లేదా గోవులకు సేవ చేయటము, ఇలాంటి ఏమన్నా దోషాలు ఉంటే గోచారంలో ఆ దోషాలన్నీ నివృత్తి చేసుకొని అంతర్దశలు మనిషికి ఉన్నటువంటి నవగ్రహాల్లో మహాదశలు అంతర్దశలు ఏమి నడుస్తున్నాయో చూడాలి. ఆ మహాదశ ఇల్లు కట్టుకునే సమయంలో లేదా ఇల్లు కొనుక్కునే సమయంలో మనకి మంచి మహాదశ లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులోను. కాబట్టి ముందు జాగ్రత్తగా మీకు వాస్తు మీద నమ్మకం ఉన్నా, అలాగే జాతకాల మీద నమ్మకం ఉన్నా, మీరు ఒక ఇల్లు లేదా ఒక స్థలం కొనేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోండి. 1కి 4 సార్లు ఆలోచించి మీకు తెలిసిన మంచి వాస్తు సిద్ధాంతాలను కానీ మంచి జాతకం బాగా పరిశీలించి చెప్పగలిగే వ్యక్తులు నుంచి కానీ మీరు సమాచారాన్ని సేకరించి ముందడుగు వేస్తారని ఆశిస్తూ మన హిందూ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. జై హింద్, జై భారత్ మాతాకి జై. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.